నేతలు కాపుల మీద ప్రేమ వలకుపోయడం విడ్డూరంగా ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే జగన్ అభద్రతా భావంతో ఉన్నారని, ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో దళిత డ్రైవర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారా అని వర్మ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఎంచేదంటే జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క కూటమి ఒక 15 ఏళ్ళ వరకు వదలదు. దానివల్ల మనకు అధికారం రాదన్నది ఒకటి. ఆ యొక్క ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. అందులో భాగంగానే కులాల మీద, తర్వాత ఏదైనా పోలీస్ స్టేషన్లో చిన్న చిన్న కేసులు అవుతే వాటి మీద ఆయన స్పందిస్తూ ఉన్నారు. 1924లో అనంతబాబు ఎమ్మెల్సీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ యువకుడిని మరి చంపేసినప్పుడు ఆ కేసులో ఏ విధమైన బాధ్యత తీసుకున్నారు? మీరు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారా? కనీసం సీనియర్ ఆఫీసర్లు ఎవరన్నా ఎంక్వైరీ కనీసం సిట్ వేసారా? వేయలేదు సరికదా. అప్పుడున్న అధికారుల మీద ఒత్తిడి పెట్టి మీరు కేసుని పక్కదో పెట్టించే విధంగా చేశారు. ఇవాళ సాయి కృష్ణ విషయానికి మీరంత పరుగుల మీద వెళ్ళిపోయారు బెంగళూరు నుంచి అనేసరికి అనుమానాలు చాలా ఉన్నాయి. ఆ కేసులో పోలీసు అధికారుల వెనకాల వైసీపీ హస్తం ఉందా అన్న అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ సిట్ ఉంది కాబట్టి ఎంక్వైరీ చేస్తుంది.